అందరికీ గిట్టుబాటు ధర ఇప్పించామని చెప్పని వీళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్నారు నిన్న జరిగిన ఈ మీటింగ్లో. ఇది వాస్తవమా? మీరు ఒకసారి గ్రామాల్లో చెప్పండి. అరే మీ పేరు నాని గారు ఇట్లా వాగుతున్నాడరా, నిజంగా వచ్చింది కదా పంచాయతీల్లో గ్రామాన ఈ రాష్ట్రంలో ఉన్న 13,300 చిల్లర పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, నికార్సైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ సెంటర్లో అరుగుల మీద చెప్పండి. అరే మీ పేరు నానిగాడు తప్పుడు మాటలు మాడుతున్నాడు, మా లోకేష్ బాబు, మా చంద్రబాబు, మా పవన్ బాబు ఇంత మెరుగ్గా ధాన్యం లేదా పొగాకు, మామిడి, మిర్చి, కోకో కొంటే ఏంట్రాడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని చెప్పండి. నేను మన్నింపు కోరతా. ఇంత పచ్చి దగా పరిపాలన మీరు చేస్తా, ఇన్ని అబద్ధాలు ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని మోసం చేస్తారు మీరు? పబ్లిక్ హెల్త్ ఇంకో పేజీ, పబ్లిక్ హెల్త్ అంట. పబ్లిక్ హెల్త్ ఏంటి అంటే ప్రజారోగ్యం. ఆరోగ్యశ్రీ ఉందా? నడుస్తుందా? ఏదో పేరు మార్చి పెట్టారులే, ఉందా అని అడుగుతున్నాను. 3,600 కోట్ల రూపాయలు ఆసుపత్రులకి ఆరోగ్యశ్రీ బకాయిలు ఉంటే ఎవడన్నా వైద్యం చేస్తాడా? బాలకృష్ణ గారు నడుపుతున్న బసవతారకం హాస్పిటల్లో చేస్తున్నారా? చెప్పండి. బాలకృష్ణ గారు నడుపుతున్న బసవతారకం హాస్పిటల్లో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అమలవుతుందా? ఎందుకు చేస్తారు? 3,600 కోట్ల రూపాయలు బకాయి ఉంటే ఏ హాస్పిటల్ అమలు చేస్తుంది చెప్పండి. కోట్లు 100,000 కోట్ల రూపాయలు మీరు హాస్పిటల్కి బకాయి పెడితే అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే ఆ పథకాన్ని దీప మార్పేయటాకే కదా. ఇది ఆర్థిక క్రమశిక్షణ అంట. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంకల్పం గుర్తుకుంటున్నారు. మాది ఆర్థిక క్రమశిక్షణతో కూడిన ప్రభుత్వం అంట. ఫోన్ చేస్తే 108 వచ్చే పరిస్థితులు, 20 నిమిషాలకు రావాలి, కొన్ని చోట్ల 20 గంటలైనా, 2 గంటలైనా రాదు, 3 గంటలైనా రాదు. ఇది అంబులెన్స్ వ్యవస్థ, ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్య వ్యవస్థ. కొన్ని చోట్ల కరెంటు పోయిందంటున్నారు, డీజిల్ లేదంటున్నారు, ఆపరేషన్ ఆగిపోయిందంటున్నారు, మందులు లేవంటున్నారు. ఈ పరిస్థితిలో వీళ్ళు వైద్య ఆరోగ్య శాఖను ఏ రకంగా చేస్తున్నారు? డాక్టర్లకి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం మొదలు పెడితే 5 కాలేజీలు ఓపెన్ చేస్తే అవన్నీ అమ్మకానికి పెడతారు. మిగతా కాలేజీలు మాకొద్దు, మేము తెరవమని చెప్పి ఉత్తరాలు రాస్తారు. ఇంతకన్నా దిగజారిన రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడన్నా ఉంటుందా? ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటుందా? మెడికల్ కాలేజీలు దాదాపుగా 60%, 70%, 80%, 90%, లేదా కొన్ని చోట్ల అక్కడక్కడ 1-6 చోట 50% పూర్తయినటువంటి మెడికల్ కాలేజీలు, దాంట్లో సంపూర్ణంగా పూర్తయిన 5-6 మెడికల్ కాలేజీలు మేము ఓపెన్ చేయము, మాకొద్దు పర్మిషన్ అని చెప్పని రాసేటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం ఎక్కడ ఉంటుందా అని అడుగుతున్నాను. అవన్నీ ప్రైవేట్కి అమ్మేస్తారంట. అంటే డొనేషన్ వ్యవస్థని వృద్ధి చేస్తారు. ఇవాళ మీ విద్యా వ్యవస్థ, ఆర్థిక శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారు, ఆయన నేను ప్రశ్నిస్తున్నాను. సాక్షాత్తు మీ కేబినెట్ మంత్రి అయినటువంటి, మీ నాన్నగారికి ప్రియమిత్రుడైనటువంటి మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు నడుపుతున్న ఏ కాలేజీలో అయినా సరే ఫీజు రీయింబర్స్మెంట్ పడలేదు, అయినా మేము చూసుకుంటాం, నువ్వు పరీక్షలు రాయి, ఇదిగో హాల్ టికెట్ అని ఇచ్చినటువంటి సంఘటన ఎక్కడన్నా ఒక్కటి ఉందా? తల్లిదండ్రులందరి దగ్గర ముక్కు పిండి ప్రభుత్వం, ఆయన మంత్రి, చూడండి విచిత్రం, ఇలా విచిత్రాలు. ఆయన ఈ ప్రభుత్వంలో మంత్రి, ఆయన కాలేజీలో చదివే పేద పిల్లలకి ప్రభుత్వం డబ్బులు లేదు కాబట్టి మీ అమ్మ నాన్న ఏ సాగు చేస్తారో తలకాయ తాకట్టు పెట్టి ఫీజు కట్టండి అని కట్టించుకున్నటువంటి విచిత్రమైన దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడన్నా మనం వీళ్ళ దగ్గర తప్పితే, వీళ్ళ పాలన తప్పితే ఎక్కడ చరిత్రలో మనం చూస్తామా? ఇట్లాంటి అసత్యాలు
ఏంటి మ్యాక్రో మైక్రో విజన్ ప్లానింగ్. ఇంకా డ్వాక్రా వాళ్ళకంటే చెప్తారు ఏంటి అంటే డ్వాక్రా వాళ్ళని దేనికయ్యా వాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం డ్వాక్రా వాళ్ళని భోగేశ్వరండి, P4 డ్వాక్రా వాళ్ళని భోగేశ్వరండి, నారా లోకేష్ నాయుడు గారు వస్తున్నారు డ్వాక్రా వాళ్ళని భోగేశ్వరండి, మహానాడు డ్వాక్రా వాళ్ళని భోగేశ్వరండి, యోగా యోగా ఏంటి డ్వాక్రా వాళ్ళకి సంబంధం ఏంటి? డ్వాక్రా వాళ్ళని భోగేశ్వరండి, తెల్లారుజామున ఇచ్చేయండి, రాత్రి ఇక్కడే రోడ్డు మీద పడుకోండి. ట్రైబల్ విలేజెస్ గురించి చెప్తారు ఆయన మీటింగ్లో. మోడీ గారు పడతాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇంతమంది ట్రైబల్ పిల్లలు యోగా చేసింది ఇదే సంఘటన ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్తాడు. వాళ్ళందరూ ట్రైబల్ పిల్లలందరినీ తీసుకొచ్చి ఎక్కడ పడేశారు? ఏ సౌకర్యాలు లేకుండా వాళ్ళు ఎలా అలోలక్షణాన్ని పడి ఉన్నారు? అది లేదు. పొద్దున్నే ఇళ్ళు స్టార్ హోటల్ నుంచి వస్తారు, టిప్ టాప్గా తయారవుతారు, బట్టలు మార్చుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు మార్చలేదు, కానీ లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు టీషర్ట్లు వేసుకొచ్చేస్తారు శుభ్రంగా. కానీ రాత్రి మీరంటే హోటల్లో పడుకున్నారు, కానీ మీరు మోడీ గారు చప్పట్లు కొట్టి మీరు ఆహా ఓహో అని చెప్పినటువంటి ఆ ట్రైబల్ విద్యార్థులందరూ కూడా ఎక్కడ పడుకున్నారో ఆరా తీశారా అని అడుగుతున్నాను. వాళ్ళ పరిస్థితి ఏంటో ఆరా తీశారా అని అడుగుతున్నాను. డ్వాక్రా వాళ్ళకి మళ్ళీ మీ మీటింగ్లకు వాడుకోవడం తప్పితే మళ్ళీ ఇంటికి చేరటానికి కనీసం బస్సు ఉందా లేదా ఎవడన్నా చూశాడా అని అడుగుతున్నాను. డ్వాక్రా వాళ్ళకి లోన్ ఇద్దాం, వాళ్ళని ఆర్థికంగా మెరుగుపరుద్దామని లేదు, కేవలం ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. డ్వాక్రా అక్క చెల్లెల్ని సబ్బుల కంపెనీతోనూ, పచ్చళ్ళ కంపెనీతోనూ, లేదా బ్యాగుల కంపెనీతోనూ, ఇట్లాంటి వస్తువుల కంపెనీలతో బేరాలు మాట్లాడుకుని ఖచ్చితంగా ప్రతి నెల లేదా 2 నెలలకు ఒకసారి అయితే పచ్చడి సీసానో లేదా బ్యాగో లేకపోతే హ్యాండ్ బ్యాగో లేకపోతే ఏదో ఒక వస్తువు కొనమని, కొనకపోతే మీ అంతు చూస్తామని చెప్పని, లోను రాదని చెప్పి పొదుపు డబ్బుల్లోంచి డైరెక్ట్గా తీర్మానం రాసి ఆర్పీల ద్వారా డబ్బులు డ్రా చేయించి వాటితో యాప్ ద్వారా బుక్ చేస్తున్నారా లేదా? ఏదో జెనీ యాప్ అని ఏదో యాప్ పెట్టారంట. ఆ యాప్లో ఇవన్నీ కంపల్సరీ ప్రతి ఆడపిల్ల, ప్రతి డ్వాక్రాలోని ఆడకూతురు ఖచ్చితంగా 2 నెలలకు ఒకసారి ఒక హ్యాండ్ బ్యాగో లేదా పచ్చడి సీసానో లేదా ఇంకేదో ఇట్లాంటి ప్రతిదీ కూడా వస్తువు కొనాలంట. ఎవరికి లాభం ఇది? ఇంతకన్నా దోపిడీ డ్వాక్రా అక్కడ చెల్లించి మీరు అయితే మీటింగ్లు వాడుకుంటారు, లేకపోతే వాళ్ళ పొదుపు డబ్బుల్లోంచి ఇట్లాంటి పచ్చళ్ళు కొనిపిస్తారు, లేకపోతే ఇంకోటి సామాను కొనిపిస్తారు. ఇదేం పోయే కలవని అడుగుతున్నాను. ఎవడన్నా ఆడపిల్ల చెల్లెళ్ళు, సొంత చెల్లెళ్ళు అంటే మన తోబుట్టు చెల్లెళ్ళ సొమ్ముకి ఎవడన్నా ఆశపడతాడా? పాపభీతి కూడా లేదా అని అడుగుతున్నాను. మరి ఎవడు తింటున్నాడు? ఎవడు బలవంతంగా కొనిపిస్తున్నారు? ఎవరిది నిర్ణయం మీ ప్రభుత్వంలో? ఇది డ్వాక్రా గ్రూపులకి ఇస్తామన్నయ్యో అప్పుడేమో అప్పులు మాఫీ చేస్తామని అప్పుడే కొట్టి, ఇప్పుడేమో వాళ్ళకేమి ఇవ్వాల్సినటువంటి 0 వడ్డీ డబ్బులు ఇవ్వు, కనీసం పావలా వడ్డీ ఇవ్వు వెనక్కి. వాళ్ళ అప్పాలు వాళ్ళు కట్టుకోవాలి, వాళ్ళ డబ్బుల్లోంచి వాళ్ళ కష్టార్జితం నుండి మీరు అయి కొనమని ఈ కొనమని వేధించి